ఎవడికించాలందరికీ నమస్తే. మనమైతే ఈరోజు ఆంధ్ర చికెన్ కర్రీ అండి. ఇదేంది ఆంధ్ర చికెన్ కర్రీ, తెలంగాణ చికెన్ కర్రీ అంటూ కూడా ఏమనుకోద్దు. ఇక్కడ జస్ట్ చిన్న చిన్న నేమ్ చేంజ్, మనం చేసే రెసిపీలో చిన్న చిన్న చేంజెస్ అనేది చేస్తే ఒక్కొక్క ప్రాంతానికి కానీ, ఒక్కొక్క ఏరియాది కానీ, ఒక్కొక్క గల్లీ పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, అలా మనకు నచ్చిన పేర్లు అయితే పడేసుకోవచ్చు అండి. కానీ ఈరోజు అయితే నేను మసాలాలు అంటే కాజు నూక, దోసపప్పు కానీ, కొబ్బరి కానీ, గసగసాలు కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, ఇటువంటి మసాలాలు వేయకుండా మన ఇంటి దగ్గర ఉల్లిపాయ, టమాటా, కొంచెం గరం మసాలాతో చేసుకుంటేటైతే చికెన్ కర్రీ అనేది కూడా నేనైతే చేశానండి. ఇదిగోండి చూడండి, ఇలా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ. చూసారు ఎంత కలర్ఫుల్గా, ఎంత ఆయిల్ లెక్క, అసలు ఉంటుందండి ఇది. కానీ మనం కొద్దిగా బగారా రైస్లో కానీ, లేదంటే వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని కానీ తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. అంత బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ అని. ఎందుకంటే మనం లేట్ చేయకుండా అయితే మాత్రం ఈ ఆంధ్ర చికెన్ కర్రీ ఎలా చెయ్యాలి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలిసేసుకుందాం.